వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరు గెలుస్తారు, ఏ విధంగా ఈ సర్వే ఇచ్చారు అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఆత్మసాక్షి సర్వే ప్రకారం నెల్లూరు సిటీ తీసుకుంటే 52% నెల్లూరు నుంచి నారాయణ గెలిచేటువంటి, అంటే నారాయణకు ఓట్లు సాధించేటువంటి అవకాశం ఉందని, 44% ఓట్లు అయితే వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్కు పడేటువంటి అవకాశం ఉంది అని ఆత్మసాక్షి తాజాగా ఇచ్చినటువంటి సర్వే ప్రకారం తెలుస్తుంది. అయితే నెల్లూరు విషయానికి యాక్చువల్గా ఒరిజినల్గా తీసుకుంటే ఎలా ఉంది సర్వే అంటే, ప్రధానంగా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లే తాము ఓట్లు సాధిస్తాము, తాము ఆ విధంగా ముందుకెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా నగరంలో తీసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు కావచ్చు, గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఈసారి తనను గెలిపిస్తాయని ఖలీల్ అయితే ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ఆల్రెడీ మనకు కార్పొరేషన్ తీసుకుంటే కార్పొరేషన్లో గతంలో 54 సీట్లు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది వైసీపీ. సిటీ నియోజకవర్గం నుంచి గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూడా వైసీపీతోనే ఉన్నారు. సో ఈ కార్పొరేటర్లు అందరూ కూడా తన కోసం పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా తాను గెలుస్తానని ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఖలీల్ అహ్మద్. అదేవిధంగా తీసుకుంటే నారాయణ ఒక పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా ప్రస్తుతం ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నారు. సో పారిశ్రామికవేత్తగా ఉన్నా కూడా పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల కష్టాలు తెలిసి నాకు, కాబట్టి నేను పేదలకు సేవ చేస్తాను, సేవ చేయడమే నా ధ్యేయం. అందుకే నేను నా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్టీఆర్ హౌసింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఆగిపోయినాయి. సంఘం నుంచి నెల్లూరుకి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా నేను పూర్తి చేస్తాను అధికారంలోకి వస్తే, తనకు ఓటేయమని చెప్పేసి ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. ఖలీల్ అహ్మద్ తీసుకుంటే ఖలీల్ అహ్మద్ ఇంతవరకు ప్రచారం స్టార్ట్ చేయలేదు. గతంలో అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మాత్రం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. అంటే టీడీపీ కంటే ఒకంత ఎక్కువగానే ఆయన ప్రచారం చేశారని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైతే నరసరావుపేట ఎంపీ సీట్ ఆయనకు ఖరారైందో, ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ తీసుకుంటే ఇక్కడ ఉండేటువంటి, అంటే కొత్తగా ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఖరారు కావడంతో ఇక్కడ ఉండేటువంటి అందరినీ కూడా, అన్ని సామాజిక వర్గాలతో కూడా మాట్లాడుతున్నారు. అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని ముందుకు సాగినప్పుడే కదా నేను నాయకుడిగా గుర్తింపు పొందుతాను. కాబట్టి ప్రతి సామాజిక వర్గంతో కూడా గతంలో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఆ సన్నిహిత సంబంధాలని మళ్ళీ కొనసాగించే విధంగా అందరితో కలుస్తూ ఉన్నాను. ప్రధానంగా నెల్లూరులో ముస్లిమ్స్ మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఓట్లు కూడా తనకు అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది అన్నది ఖలీల్ అహ్మద్ వాదన. అయితే అభివృద్ధికి ఓటేస్తారు అని, కాబట్టి ప్రజలు నన్నే గెలిపిస్తారని నారాయణ చెప్తున్నారు. మొత్తానికి ఆత్మసాక్షి సర్వే వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అయితే ప్రస్తుతానికి కనుక ఓట్లు ఎన్నికలు జరిగితే 52% ఓట్లు నారాయణకు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే 44% ఓట్లు ఖలీల్ అహ్మద్కు పడేటువంటి అవకాశం ఉన్నదని సర్వే సారాంశం. అయితే సర్వేలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక ఏరియాని కానీ ఒక ప్రాంతాన్ని కానీ తీసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్ళతోనే మాట్లాడడం, అంటే అందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కొంతమంది ముందుకొచ్చి మాట్లాడడానికి షై ఫీల్ అవుతుంటారు. సో ఇట్లాంటి వాళ్ళు కూడా తటస్థంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ తటస్థ ఓట్లన్నీ ఏ వైపు వెళ్తాయి అనేది ప్రధానంగా చర్చ. అదేవిధంగా సంక్షేమ పథకాలు, డైరెక్ట్ టు హోమ్, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇదైతే ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరింది డైరెక్ట్ టు హోమ్. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అకౌంట్కే వచ్చాయి. గతంలో తీసుకుంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం తీసుకున్నా కూడా డైరెక్ట్ టు హోమ్ అనేది జరగలేదు. మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు, ముందు అప్లై చేసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అర్జీలు తీసుకెళ్ళాలి, ఇటువంటివన్నీ జరిగాయి. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇదంతా పక్కన పెట్టేసి డైరెక్ట్ టు హోమ్, డైరెక్ట్గా లబ్ధిదారుని పిలవడం, వాళ్ళకి ఇచ్చేయడం, డైరెక్ట్గా లబ్ధిదారికి రాసేయడం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటంటే, గతంలో ఏదైతే వీళ్ళకి హౌసింగ్ ఇచ్చారో సైట్స్, అవి 9వ తేదీ దాకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. దీని తర్వాత మరో 5 ఏళ్ల తర్వాత అమ్ముకునేటువంటి అవకాశం కూడా చేసి ఆ స్థలాన్ని వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఓట్ల పరిస్థితి మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాపర్టీకి అతను ఓనర్ అవుతాడు. సో ఆ ప్రాపర్టీకి అతను ఓనర్ అయ్యాడంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఈ ఎవరైతే ఓటర్ ఉన్నాడో సదరు ఓటరు తన మనస్తత్వాన్ని కూడా మార్చుకునేటువంటి అవకాశం కూడా అంతిమంలో లేకపోలేదు. కాబట్టి ఈ సర్వే రిపోర్ట్, ప్రస్తుతానికి ఉన్న సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే తెలుగుదేశం పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.